హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చాను. సో ఈరోజు నేను మీకు ఆటో క్యాప్షన్స్ ఎలా జనరేట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం నేను ఫస్ట్ కెమెరా క్లిక్ చేస్తున్నాను. సో నా దాంట్లో కెమెరా అనే ఫోల్డర్లో ఉన్నాయి. సో టూ టూ వీడియోస్ ఉన్నాయి నాతో. సో ఒక వీడియో వచ్చేసి తెలుగు వీడియో ఉంటుంది, ఇంకొక వీడియో వచ్చేసి ఇంగ్లీష్ వీడియో. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదొక వీడియో, ఇదొక వీడియో, టూ వీడియోస్ ఉన్నాయి నాతో. సో నేను క్లిక్ చేస్తాను, ఆ వీడియోని క్లిక్ చేస్తే ఈ ప్లేస్లో ఇంపోర్ట్ అవుతుంది, ఈ ప్లేస్లో చూడండి. సో ఆ వీడియోని క్లిక్ చేసిన, సో ఇంపోర్ట్ అయింది. సో ఇంకోసారి ఇంకో వీడియో క్లిక్ చేస్తే అది ఇంపోర్ట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఆ వీడియోలో ఏమున్నా చూడండి ఒకసారి. సో ఇక్కడ పైన ఒకటి క్రాస్ మార్క్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. సో బ్యాక్ వచ్చేసినాం. సో వీడియో చూడండి ఒకసారి. సో మీకు ఏ లాంగ్వేజ్లో ఉన్నదో అర్థమవుతుంది. ప్లే చేసి చూపిస్తున్నాను. ఓకే, డోంట్ షో ఇట్ అగైన్, క్లిక్ ఆన్ ఓకే. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను ఈ వీడియో ఆటో క్యాప్షన్స్ కోసం చేస్తున్నాను. సో ఇది తెలుగులో ఉన్నది. సో ఇంకో వీడియో చూద్దాం, ఇది ఏ లాంగ్వేజ్లో ఉంది. ది వీడియో ఆఫ్ ఆటో క్యాప్షన్స్. సో దిస్ ఇస్ ద వన్ మొబైల్ హోల్డర్. సో ఇది ఈ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంది. సో తెలుగులో ఉన్న వీడియోకి ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ వస్తాయి, ఇంగ్లీష్లో ఉన్న వీడియోకి కూడా ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ వస్తాయి. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ లేయర్స్ అని క్లిక్ చేయాలి, లేయర్స్ పైన క్లిక్ చేయాలి. సో లేయర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అనేది సెలెక్షన్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్. సో టెక్స్ట్ వచ్చిన తర్వాత సో ఇక్కడ ఆల్ క్యాప్షన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. సో ఆల్ క్యాప్షన్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ప్లగిన్ అని ఉంటుంది. సో ప్లగిన్ అంటే ఏంటంటే అడిషనల్ ఫీచర్కి ఇన్స్టాలేషన్ కోసం. సో ప్లగిన్ అనేది ఉంటే మన లాంగ్వేజ్ అనేది ఆ లాంగ్వేజ్ వీడియోకి సబ్ టైటిల్స్ అనేది సెట్ చేసుకుంటుంది, అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా సెట్ చేసేసుకుంటుంది. సో ప్రాసెస్ జరుగుతుంటుంది, అది ఇంటర్నల్గా చేసేసుకుంటుంది అది. సో సపోజ్ మన లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇచ్చేస్తుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇచ్చేస్తుంది. సో నేను గెట్ ప్లగిన్ క్లిక్ చేస్తున్నాను. సో ప్లగిన్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏ ప్లగిన్ కావాలి, ఇంగ్లీష్ కావాలి మనకు ప్లగిన్, ఇంగ్లీష్ పైన క్లిక్ చేసిన నేను. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయాలి, ఇక్కడ డౌన్లోడ్ బటన్, డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ 462 MB కావాలి. సో అంత స్పేస్ ఉండాలి మన స్పేస్లో. ఓకే, ఇక్కడ అడిషనల్ ఛార్జెస్ అంటుంది, ఇవంతా ఏం ఛార్జెస్ పడవు. సో క్లిక్ ఆన్ ఓకే అని కొట్టండి. సో డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది కదా, దీన్ని ప్రోగ్రెస్ బార్ అంటారు. ఇప్పుడు 10%, 20% ఉంది, కొంతసేపు వెయిట్ చేస్తే అది 100 అవుతుంది, చూద్దాం. సో ఇంకా 100% అవుతుంది. ఆ తర్వాత టిక్ మార్క్ అనేది వస్తుంది సేమ్ ప్లేస్లో. సో అప్పుడు ప్లగిన్ ఇన్స్టాల్ అయిందని లెక్క. సో ప్లగిన్ ఇన్స్టాల్ అయింది, టిక్ మార్క్ వచ్చింది. సో బ్యాక్ వెళ్దాం ఇప్పుడు. సో బ్యాక్ వచ్చాను నేను. సో మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఓకే, బ్యాక్ వచ్చాను. సో ఇక్కడ జనరేట్ అని వచ్చేసింది మనకు సింబల్. సో జనరేట్ పైన క్లిక్ చేస్తే ఆటో క్యాప్షన్ జనరేట్ అవుతుంది, చూద్దాం ఎలా అవుతుంటుందో. సో ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి. డోంట్ టచ్ అంటుంది, డోంట్ టచ్ చేయకండి. డోంట్ క్లోజ్ అంటుంది, డోంట్ క్లోజ్ చేయకండి. సో జనరేట్ అవుతుంది. సో ఇది హారిజాంటల్ ప్రోగ్రెస్ బార్, ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తున్నది హారిజాంటల్ ప్రోగ్రెస్ బార్. సో అది 100% అంత వరకు వెయిట్ చేద్దాం. సో అది ఇంకా జనరేట్ అవుతుంది. సో 80% వరకు వచ్చేసింది, ఇంకొక 10% అయితే అయిపోతుంది. ఆ తర్వాత కంప్లీటెడ్ అని మెసేజ్ వచ్చేస్తుంటుంది. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, కంప్లీట్ అని మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయినాక ఇక్కడ మనకి ఆటో క్యాప్షన్ అనేది వచ్చింది. సో ఇది ఒకసారి టెస్టింగ్ చేద్దాం మనం. సో తెలుగులో ఉన్న దానికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, ఇంగ్లీష్లో ఉన్నదానికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తాయి. సో టెస్టింగ్ చేద్దాం మనం. సో టెస్ట్ చేస్తున్నా, క్లిక్ చేస్తున్నా. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను.
సో నేను ఈ వీడియో ఆటో క్యాప్షన్స్ కోసం చేస్తున్నాను. సో తెలుగు లాంగ్వేజ్కి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తున్నాయి. మళ్ళీ ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. చేస్తున్నాను. సో ఇది ఆంబ్రెన్ మొబైల్ ఫోన్ హోల్డర్. సో ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలా టెస్టింగ్ చేస్తున్నాం. సో తెలుగు దానికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వచ్చినాయి, దానికి క్యాప్షన్స్ అంటారు. సో ఇంగ్లీష్ వీడియోకి చూద్దాం. ఇక్కడ నుంచి ఇంగ్లీష్ వీడియో స్టార్ట్ అవుతుంది. సో ఇది చూద్దాం, ఒకసారి ప్లే చేస్తున్నాను. ఇట్ విల్ బి లైక్ దిస్ ఇనిషియల్లీ. వన్స్ వీ ఎక్స్పాండ్ ఇట్ విల్ బి ఇన్ దిస్ పొజిషన్ అండ్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మీ. వీ కెన్ స్లైడ్, వీ కెన్ లిఫ్ట్ ఇట్ ఆర్ టిల్ట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ తెలుగులో ఉన్నదానికి ఇంగ్లీష్లో వచ్చింది, ఇంగ్లీష్లో ఉన్నదానికి ఇంగ్లీష్లో వచ్చింది సబ్ టైటిల్స్. సో ఇలా మనం సబ్ టైటిల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. నెక్స్ట్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నేను చేస్తాను. సో ఇక్కడ వాటర్ మార్క్ వచ్చింది కైన్ మాస్టర్ అని. సో నాది ఫ్రీ వర్షన్ అన్నట్లు. సో అందుకు కైన్ మాస్టర్ సింబల్ వస్తుంది. సో దీనికి ఫ్రీ వర్షన్కి సింబల్స్ అనేది వచ్చేస్తుంటుంది. సో ఇలా ఫ్రీ వర్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.